శత్రువుని చంపాలంటే రక్తపాతం సృష్టించాల్సిన అవసరం లేదు. తుపాకులు పేల్చాల్సిన అవసరం కూడా లేదు. అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. కాస్త తెలివి ఉపయోగిస్తే చాలు, శత్రువు గడగడలాడాల్సిందే. ఇప్పుడు మోదీ కూడా అదే చేస్తున్నాడు. తన చాతుర్యంతో, తన చాణక్యంతో శత్రువులని కుదేలయ్యేలా చేస్తున్నాడు. భారత్కు చిరకాల శత్రువు పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ని చీనాబ్ నది కేంద్రంగా చేసుకొని, చీనాబ్ నదిని విషయంగా చేసుకొని భారత్ పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. చీనాబ్ నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని నిర్మించి పాకిస్తాన్లోకి నీరు వెళ్లే అవకాశం లేకుండా చేసి పాకిస్తాన్ని ఎడారిలా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో పాకిస్తాన్లో తీవ్రవాదంపై దృష్టి పెట్టింది భారత్. ఇక ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్లో ఉగ్రవాదం పెంపొందించకుండా అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించేలాగా చేయగలిగింది మోడీ సర్కార్. ఇక ఇప్పుడు చీనాబ్ నదిపై సింధు జలాలపై వంతెన నిర్మించడం ద్వారా పాకిస్తాన్ని దెబ్బకొట్టే పనిలో ఉంది మోదీ సర్కార్. చీనాబ్ నదిలో సింధు జలాలు ప్రవహిస్తాయి. ఈ సింధు జలాలే పాకిస్తాన్కి జీవనాడి. అక్కడ వ్యవసాయానికి ఉపయోగపడుతున్నది ఈ సింధు జలాలే. సింధు జలాలకని పాకిస్తాన్లోకి వెళ్ళకపోతే పాకిస్తాన్ ఎడారిలా మారిపోతుంది. అక్కడ ఎటువంటి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడే పాకిస్తాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి అనేక ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు రేట్లు అత్యధికంగా పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ కనుక చీనాబ్ నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించి చీనాబ్ నది నుంచి సింధు జలాలు పాక్లోకి వెళ్లకుండా చేస్తే పాక్ కకావికలం అయిపోతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఎటువంటి అడుగులు వేస్తుంది, చీనాబ్ నదిపై ఏ విధంగా పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తుందో చూడాలి. 1960లో సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ పాకిస్తాన్లు కొన్ని నదులను పంచుకున్నాయి. ఇందులో ముఖ్యంగా పాకిస్తాన్కు సింధు, జీలం, చీనాబ్ నదులు కేటాయించారు. ఇక భారత్ విషయానికి వస్తే భారత్కు రావి, బిఎస్, సెట్లెజ్ నదుల్ని కేటాయించారు. ఇక చీనాబ్ నది భారత్లో కాశ్మీర్లో పుట్టి భారత్ గుండా పాకిస్తాన్లోకి వెళ్తుంది. మరి భారత్లో పుట్టి పాకిస్తాన్లో ప్రవహించే ఈ నదిపై భారత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు, విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవచ్చు, హైడ్రో పవర్ని తయారు చేసుకోవచ్చు. ఇది అప్పటి ఒప్పందంలోనే ఉంది. మరి భారత్ దానికి సంబంధించే తనకున్న హక్కులను ఉపయోగించుకునే మేర చీనాబ్ నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించి ఏటా 850 మెగా యూనిట్ల విద్యుత్ని తయారు చేసే పనిలో పడింది. ఇక అంతేకాదు, ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా నదీ జలాలని పాకిస్తాన్లోకి ప్రవహించనీయకుండా కాశ్మీర్లోకి ప్రవహించేలాగా చేసి కాశ్మీర్ సస్యశ్యామలం చేసే ఆలోచనలో కూడా మోదీ సర్కార్ ఉంది. ఇక చీనాబ్ నదిపై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గా నిర్మిస్తే ఏటా 5,000 కోట్ల ఆదాయం కాశ్మీర్ భారత ప్రజలకు రానుంది. మరి ఈ మేరకు మోదీ సర్కార్ ఈ ప్రాజెక్ట్ ని ఎంత వేగవంతంగా పూర్తి చేస్తుందో చూడాలి మరి.